హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి అటు దిల్ రాజు ఇటు మైత్రి మూవీ మేకర్స్ అండ్ దిల్ రాజు వాళ్ళ కూతురు అందరి ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఐటీ సోదాలు జరుగుతూ ఉన్న సమయంలోనే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లన్నీ లాగేసుకోవడం జరిగింది. ఎవరిని బయటికి రానివ్వకుండా అందరినీ ఓ మూకుమ్మడిగా 65 టీములుగా వచ్చేసి వాళ్ళ బంధువులు, వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ బంధువుల ఆఫీసులు ప్రతి దగ్గరకు వెళ్లి ఈ దాడులు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు గతంలో ఎంత డబ్బు పెట్టి ఇన్ని సినిమాలు ఎలా తీయగలిగారు అనే విషయం పైన కూడా ఆరా తీస్తూ ఉన్నట్టు ఉంది. ఓవరాల్ గా ఇప్పుడు దిల్ రాజు గారి భార్యను కూడా పర్సనల్ గా తీసుకొని వెళ్లి బ్యాంకుకు తీసుకెళ్లి ఆ బ్యాంకు లాకర్ లో ఏమున్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎంత గోల్డ్ ఉన్నాయి, ఏ డైమండ్స్ ఉన్నాయి అనే పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నంలో తనని బ్యాంకుకు తీసుకెళ్ళండి తెలుస్తుంది. అక్కడ బ్యాంకు దగ్గర వచ్చినటువంటి దిల్ రాజు భార్య చుట్టూ మీడియా అంతా కూడి హడావుడి చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూసేయండి. ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మేడం. జనరల్ గా వచ్చారు అంతే, ఏం లేదు. బ్యాంక్ లాకర్ ఇంకేం చేయలేదు. సో ఓవరాల్ గా సంక్రాంతి సందర్భంగా భారీ బడ్జెట్ మూవీస్ మొత్తాన్ని దిల్ రాజు రిలీజ్ చేశాడు, కొన్నిటిని ప్రొడ్యూస్ చేశాడు అంటూ తనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని మూవీస్ ఎక్కడి నుంచి తీయగలిగారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి తీసుకున్న అప్పులు లేదంటే తన దగ్గర ఉన్న డబ్బుతో ఎలా చేశారు, వచ్చిన డబ్బులని ఎక్కడ పెట్టారు, ఎంత ప్రాఫిట్స్ ఎంత లాస్లు, ఎన్ని లెక్కలు తెలుస్తూ ఈరోజు నైట్ అయినా పర్లేదు అనేసి ఈ ఏదైతే 65 బృందాలు ఉన్నాయో ఈ 65 బృందాలు మూకుమ్మడి దాడి, ఇటే కాదు అటు మైత్రి మూవీస్ ఆఫీస్ పైన కూడా గట్టిగానే దాడి చేస్తున్నట్టు అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర కూడా చాలా డాక్యుమెంట్స్, ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎక్కడ పెట్టారు ఈ డబ్బులు, మీరు పత్రికల్లో కోట్లు అనౌన్స్ చేస్తున్నారు, వాటన్నిటిని మీరు ఎక్కడ పెట్టారు, ఆ కోట్ల డబ్బులు ఎక్కడున్నాయని అడుగుతున్నట్టుగా సమాచారం. వీళ్ళు 1800 కోట్లు 1500 కోట్లని కలెక్షన్స్, మన ఫ్లాప్ అయిన గేమ్ చేంజర్ కూడా 186 కోట్లు అలా కోట్లు పెంచుకుంటూ పోవడంతో ఈ ఐటీ దృష్టి అనేది వీళ్ళపైన పడిందని తెలుస్తుంది. అంతేకాదు డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ఆఫీస్ లో తన ఇంట్లో కూడా సోదాలు చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా దిల్ రాజు వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు వీళ్ళలోనే కాకుండా అనిల్ రావిపూడి, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 భారీ ఎటుతో వాళ్ళ ఇంటి పైన, అంతేకాకుండా మ్యాంగో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మ్యాంగో సంస్థ ఒకటి ఉంది, సింగర్ సునీత గారు తెలుసు కదా, వాళ్ళ హస్బెండ్ దానికి మొత్తం చూసుకుంటూ ఉంటారు, ఆయనదే అది. వాళ్ళ ఇంట్లో కూడా తనిఖీలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. మూకుమ్మడిగా జరుగుతున్న ఈ ఐటీ దాడులు ఎందుకంటే దౌర్జన్యంగా మొత్తం లాగేసుకుపోతారని దాడులు అంటూ ఉంటారు. సో ఐటీ దాడుల్లో ఎంత డబ్బు, బ్లాక్ మనీ, ఎంత వైట్, ఎంత లెక్క చూపర మనీ ఉందనేది ఇప్పుడు మీడియా ముందు నైట్ లోపు తెలిపే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ మిస్సెస్ అయితే బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేసి అన్ని క్లియర్ గా చెక్ చేయడం జరిగింది. అర్థమవుతుంది కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు సంపాదించేటప్పుడు. సంపాదించడం ఒక ఎత్తు అయితే దాయటం అంతకన్నా పెద్ద టాస్క్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక డబ్బులు సంపాదిస్తే చాలా కేర్ఫుల్ గా దాచుకోండి, ముందుగానే ప్రణాళికలు చేసుకోండి, ఒక సిఐని పెట్టుకుని మొత్తం ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.